హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 4 సెట్స్ టీవీ. నేను సౌజన్య. ఏమై చేసావే సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సమంత. ఆ తర్వాత పలువురు అగ్ర హీరోలతో నటించి మెప్పించడమే కాదు వరుస హిట్స్ను కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇదంతా పక్కన పెడితే లేటెస్ట్గా నటి సమంత డైరెక్టర్ రాజ్ నిడుమోరు చేసుకున్న వివాహం అనేది దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త చర్చకు తెరలేపింది. వాళ్ళు చేసుకున్నది సాంప్రదాయ పెళ్లి కాదని వెరైటీ పెళ్లి అని ప్రజలు అనుకుంటున్నారు. ఇలాంటి పెళ్లి ఎన్నడూ చూడలేదే అని ఆశ్చర్యపోతున్నారు. సమంత మెడలో మంగళసూత్రం లేదేంటి అని ముక్కును వేలేసుకుంటున్నారు మరికొంతమంది. అసలు ఇలాంటి పెళ్లి కూడా ఉందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మ్యారేజ్ను ఎవరు చేసుకుంటారు, ఎప్పుడు చేసుకుంటారు, దీని ప్రత్యేకత ఏమిటి, లాభాలేంటి అనే విషయాలపై పలువురు ఆరా తీస్తున్నారు. ఎందుకు శామ్ రాజ్ చేసుకున్న పెళ్ళేంటో తెలియాలంటే 4 సెట్స్ టీవీ ప్రత్యేక కథనాన్ని చూడాల్సిందే. సమంత రాజ్ నిడుమోరు కోయంబత్తూరులోని లింగ భైరవి దేవి ఆలయంలో భూత శుద్ధి వివాహం చేసుకున్నట్లు ఈషా ఫౌండేషన్ ప్రకటించింది. అందాల భామ శామ్ తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది. ఈ ఫోటోలను మనం గమనిస్తే పూజా క్రతువు లింగ భైరవి దేవి సమక్షంలో సమంత వేలికి రాజ్ ఉంగరం తొడిగింది కనిపిస్తోంది. ఆమె మెడలో మంగళసూత్రానికి బదులు దేవి పెండెంట్ దర్శనమిస్తోంది. భక్తితో పాటు కొన్ని ప్రత్యేక పద్ధతులపై విశ్వాసం ఉన్నవారు భూత శుద్ధి వివాహ ప్రక్రియను ఎంచుకుంటారు. ఈ ప్రాచీన యోగిక్ విధానం అనేది తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. లింగ భైరవి అంటే పార్వతీదేవి రూపం. ఈషా వెబ్సైట్ వివరాల ప్రకారం పంచభూతాలుగా పేర్కొనే భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశాన్ని ప్రసన్నం చేసుకునే ప్రక్రియే భూత శుద్ధి. ఆలోచనలు, కంపానియన్షిప్, భావోద్వేగాలు, శరీరం, భౌతిక ప్రపంచానికి అతీతంగా జంట మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరచడమే ఈ పెళ్లి లక్ష్యం. ఇప్పటి వరకు పెళ్లి కాని వారితో పాటు ఇప్పటికీ పెళ్ళైన జంటలు కూడా భూతసిద్ధి వివాహం చేసుకోవచ్చు. ఈ వివాహ మూలాలు యోగ వ్యవస్థలో ఉన్నాయి. స్త్రీ గర్భవతి అయితే మాత్రం ఈ క్రతువు చేయకూడదు. సుమంగళిగా పిలిచే ప్రత్యేకంగా శిక్షణ పొందిన వాలంటీర్లు ఈ పెళ్లి జరిపిస్తారు. ఈ పెళ్లిలో దేవి పెండెంట్ ధారణ తప్పనిసరి. దంపతులకు ఇష్టమైతే మంగళసూత్రం కూడా కట్టొచ్చు. మొత్తానికి పెళ్లి ఏ పద్ధతిలో జరిగినా దంపతుల మధ్య సుదీర్ఘకాలం పాటు ప్రేమానురాగాలు కొనసాగడమే కీలకమని ప్రజలు అంటున్నారు.